దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఆరో అధ్యాయము 18వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, వినండి. 6:18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవగు దేవానికి స్తోత్రము. ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చి నీ దయతో ఇంతసేపు మా మధ్య సంచరించారు, మాతో ఉన్నారు. కృతజ్ఞతలు తండ్రి. ప్రత్యేకంగా ఈ సమయమందు నీ మాటలు విననై ఉండగా మాతో మాట్లాడు. నీ దాసుడికి ఏ యోగ్యత లేదా, పాత్రుడు అయోగ్యుడు ప్రభు, నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ కృపతో యోగ్యతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీ కొరకు వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను దురాత్మ దయ్య అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడమని, నీ వాక్యమును పంపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో జరిగిన సన్నివేశం ఏంటో మీకు తెలుసు. దానియేలు రాజు ఆజ్ఞను మీరాడు. రాజు ఆజ్ఞ ఏంటంటే ఒక 30 దినాలు రాజ్యములో ఉన్న ప్రతి పౌరుడు ప్రార్థనలు చేయకూడదు, విజ్ఞాపనలు చేయకూడదు, తమ దేవుని ఆరాధించకూడదు. ఆరాధించినా నన్నే, మొక్కినా నాకే, ప్రార్థన చేసినా నాకే, విజ్ఞాపన చేసినా నాకే. ఒక 30 రోజుల పాటు ఇలా చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదే రాజ్యంలో ఒక ఉన్నత అధికారంలో దానియేలు కూడా ఉన్నాడు. ఈ శాసనం రాజు ఎందుకు చేశాడంటే ఇది రాజుకు సొంతంగా పుట్టిన బుద్ధి కాదు. కొంతమంది మనుషులు రాజును ఆ విధంగా ప్రేరేపించారు. కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు తమంతటా తామే మనల్ని ఇబ్బంది పెడతారని మనం అనుకుంటాం. కానీ దానికి 2 కారణాలు ఉంటాయి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టడానికి, లేదా 3 కారణాలు అని చెప్పచ్చు. మొట్టమొదటిది, దురాత్మలు వారిని శోధించినప్పుడు వారు మనల్ని ఇబ్బంది పెడతారు, అంటే దురాత్మలు వారిని ప్రేరేపించినప్పుడు. రెండవది, మనుషులు వారిని ప్రేరేపించినప్పుడు వారు మనల్ని ఇబ్బంది పెడతారు. మూడవది, తమంతటా తామే వ్యక్తిగతంగా మనల్ని ఇబ్బంది పెడతారు. ఈ 3 విధాలుగా మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. మనల్ని ఇబ్బంది పెట్టే వారిని మనం చూసినప్పుడు ప్రతిసారి వారే వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అనుకోకూడదు. కొన్నిసార్లు వారు ఇతరుల ప్రేరణకు గురై ఉండవచ్చు.
ఇతరులు వారికి పనికిమాలిన మాటలు చెప్పుండొచ్చు, మన మీద ద్వేషాన్ని నూరిపోసి ఉండొచ్చు, మనకు కీడు కలిగించాలనే ఉద్దేశంతో మనల్ని ఇబ్బందుల పాలు చేయడానికి దురాలోచనలు వారికి కలిగించి ఉండొచ్చు. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా అదర్స్ అయినా. ఒకరు మన మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు లేదా ఇబ్బందికరంగా మనతో ప్రవర్తిస్తున్నారు అంటే కొన్నిసార్లు వారు స్వీయంగా చేస్తారు, అంటే సొంతంగా చేస్తారు. కొన్నిసార్లు ఇతరుల ప్రేరణ లేదా సైతాను దురాత్మల ప్రేరణ ద్వారా కూడా చేస్తారు. ఇక్కడ ఈ దర్యావేషు అనే రాజు పరిస్థితి అదే అయింది. తనకు అసలు ఏ ఆలోచన లేదు, అలాంటి ఆలోచన. ఇందాక నేను చెప్పిన శాసనం చేయాలనే ఉద్దేశం తనకు లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు రాజుకు సమీపస్తులు. వాళ్ళు ఏం చేశారంటే దానియేలు మీద కుట్ర చేశారు. దానియేలు వాస్తవంగా ఆ ప్రాంతానికి బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చినటువంటి దానియేలు చూస్తానే దైవ కృప వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యాధికారంలో ఒక ప్రధానమైన అధికారిగా ఎదిగాడు. ఎక్కడో బానిసగా ఉండాల్సినోడు మనతో పాటు కూర్చుంటున్నాడు, మన మీద పెత్తనం చేస్తున్నాడు. అసలు వాడి స్థానం ఏంది? వాడు ప్రజెంట్ వెలగబెడుతున్న స్థానం ఏంటి? అసలు ఈ బానిసవాడు మనతో ఈక్వల్ ఎలా అవుతాడు? కాబట్టి వీడిని మన దగ్గర నుంచి ఎట్లనన్నా తొలగించాలి అని వాళ్ళంతా కలిసి మాట్లాడుకొని, రాజు బాగా అభిమానిస్తున్నాడు ఈ దానియేలు అనేవాన్ని, ఎట్లనన్నా కానీ వీన్ని రాజు చేత ద్వేషింపజేయాలి. చేయాలంటే మనకున్నది ఒకటే మార్గం, వాని లోపాల్లో పట్టుకోవాలి ఏదో ఒకటి. కాబట్టి అతని మీద నిఘా వేయండరా. నిఘా వేస్తే ఎక్కడన్నా ఏదో పాయింట్లో చిక్కుతాడు. ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, బలహీనత ఉంటుంది, ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఎంత మంచోడికి కూడా ఏదో ఒక వ్యసనం ఉంటుంది, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ దానియేలు అనేవాడు ఎక్కడ చిక్కుతాడో కొంచెం కనిపెట్టండి రా అని వాళ్ళు మాట్లాడుకొని వెతికారు. చాలా కాలం వెతికారు. డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడు, తనకిచ్చిన బాధ్యతల విషయంలో అస్సలు రాజీ పడట్లా, కష్టపడుతున్నాడు. రాజు చెప్పిన దానికంటే రాజు ఆస్థానంలో ఉన్న మిగిలిన వారికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజు ఆస్థానంలో దానియేలుతో ఈక్వల్ అయినటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. క్యారెక్టర్లో కానీ, క్రమశిక్షణలో కానీ, కష్టపడే నైజంలో కానీ. ఏమండి? క్యారెక్టర్, క్రమశిక్షణ, కష్టపడే నైజంలో కానీ దానియేలుతో ఎవ్వరూ ఈక్వల్ కాలేకపోతున్నారు. ఎక్కడన్నా దొరుకుతాడేమో అని అన్ని కోణాల్లో వెతికారు, ఎక్కడా లేదు లోపం. ఏం చూపించాలి వంక? ఇదేందిరా, ఎంత మంచోడికి కూడా ఏదో ఒక వ్యసనం ఉంటుందంటారు, ఏదో ఒక బలహీనత ఉంటుందంటారు, ఇతనికి ఏమి లేవేందిరా అని ఏం చేయాలని వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది, దానియేలుకి ఇచ్చింది ఏదో దానియేలుకి ఇస్తే, వాళ్ళకి ఇచ్చింది ఏదో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కదా. వాళ్ళకి ఇచ్చిందంతా వాళ్ళు తృప్తి చెందొచ్చు, అవతలాడు ఆశీర్వదించబడుతుంటే స్తోత్రం అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కటి మైండ్ ఆగదట, ప్రశాంతంగా ఉండలేరు, ఏదో ఒక విధంగా ఇబ్బంది కలిగించాలని ఇట్లాంటి పనులు చేస్తారు. ఈ అసూయతో చేశారు. ఈ అసూయ పరులకి మనశ్శాంతి ఉండదు, వాడు ప్రశాంతంగా ఉండడు, పాపం సంతోషంగా ఉండేవాడిని కూడా ఉండలేడు. చివరికి వాడే నాశనం అయిపోతాడు. వాడు ఎవడి మీద ఏడుస్తున్నాడో వాడిని దేవుడు పట్టుకుంటాడు. ఈ అసూయపరుడే నాశనం అయిపోతాడు. అందుకే నీకంటే ఇతరులు మిన్నగా ఉన్నప్పుడు వారిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పు, సంతోషించు, దేవుని మయంపరచు. కానీ అసూయతో వారికి నష్టం కలిగించాలన్న పని ఎప్పుడూ ఎన్నడూ చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్పండి. దానియేలు మీద ఆ విధంగా పగబట్టారు. చివరికి దానియేలులో కూడా ఒక వ్యసనం దొరికిందండి. దానియేలులో కూడా ఒక వ్యసనం దొరికింది. ఆ వ్యసనం ఏంటంటే దేవుడు. సహజంగా తాగుబోతోళ్ళకి త్రాగుడు వ్యసనం, తిరుగుబోతోడికి వ్యభిచారం వ్యసనం, జారుడికి జారత్వం వ్యసనం, జోదగాడికి పేకాట వ్యసనం, బెట్టింగుల వ్యసనం, ఆన్లైన్ రమ్మీ గేమ్ వ్యసనం.
గంజాయి తాగేవాడికి గంజాయి వ్యసనం, వానికి ఎనీ టైం గంజాయే ఉంటుంది మైండ్లో. డ్రగ్స్ తీసుకునేవాడికి డ్రగ్స్ వ్యసనం, వానికి మత్తు దిగిన ప్రతిసారి మళ్ళీ డ్రగ్సే కావాలని కోరుకుంటూ ఉంటాడు, వాని మనసు అది. ధనాపేక్ష పరుడికి డబ్బు ఒక వ్యసనం. ఈ డబ్బు పిచ్చి పట్టినోడు తల్లి చెల్లి ఏం పట్టించుకోడు, అవకాశం ఉంటే అందరిది దోచుకోవాలని ఆలోచన చేస్తాడు. ఈ డబ్బు పిచ్చి పట్టినోడికి విధవరాలు అనాథలు అన్న భేదం కూడా లేదు. అవసరమైతే విధవరాలకి అన్యాయం చేస్తాడు, అవసరమైతే అనాథలకు అన్యాయం చేస్తాడు. వాడికి ఒకటే డబ్బు 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 డబ్బు. కొంతమందికి సినిమాలు ఒక వ్యసనం, వాళ్ళకి ఏం కొంచెం గ్యాప్ ఉన్నా ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. ఇప్పటి రోజులైతే ఎక్కువ శాతం మందికి సెల్ ఫోన్ ఒక వ్యసనం. త్రాగుడు, వ్యభిచారం, మాదక ద్రవ్యాలకు మించిపోయిన వ్యసనం సెల్ ఫోన్కి ఈరోజు జనాలు బానిసలైపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనుషులు రకరకాల వ్యసనాలు కలిగి ఉన్నట్టు మనకు అర్థమైంది. అయితే ఈ వ్యసనాలన్నిటికీ భిన్నంగా కొంతమందికి ఇంకొక టైపు వ్యసనం ఉంటుంది. అది దేవుని వ్యసనం. దేవుడే వారి వ్యసనం. భక్తిపరుడికి వ్యసనం ఏంటంటే దేవుడే. తాగుబోతుడికి ఎనీ టైం మందే కనపడ్డట్టు, అన్నిటికంటే ఉన్నతంగా మందే అగ్రపీఠం మీద ఉన్నట్టు, ఈ భక్తిపరుడికి దేవుడే అగ్రపీఠం మీద కనపడతాడు. ఇంకా ఏదైనా ఆయన తర్వాతనే. అది ఎంత అంటే తాగుబోతాడు మందు మానుకోవటం కష్టం అన్నట్టు, జోదగాడు పేకాట మానటం కష్టం అన్నట్టు, బెట్టింగులు ఆడేవాడు బెట్టింగులు మానుకోవటం కష్టం. ఈ దేవుని వ్యసనానికి లోనైనటువంటి వాళ్ళు దేవుణ్ణి మానుకోవటం, దేవునితో నడవటం, దేవునితో గడపటం, దేవుని ఆలోచనలు తీసుకోవటం, దైవ చిత్తం నెరవేర్చడం అనేది వాళ్ళకు ఒక వ్యసనం, బలహీనత, వీక్నెస్. దానియేలుకి అలాంటి వ్యసనం ఉంది, వాళ్ళు కనిపెట్టారు. అరే ఒక్కొక్కడికి ఒక బలహీనత ఉంటుంది అనుకున్నాం కదా, వీనికి కూడా ఒక బలహీనత ఉందిరా, వీడికి దేవుడే వ్యసనం. కాబట్టి ఇప్పుడు దేవుని పాయింట్లోనే వీడిని కార్నర్ చేయాలి అని బాగా ఆలోచించారు. ఈ నాశనానికి నిర్ణయించబడ్డోళ్ళు సాగు మూడినోళ్ళకి సాగు తెలివితేటలు వస్తాయి అంటారు. చావు తెలివితేటలు ఏం తెలివితేటలు? సాగు తెలివితేటలు వస్తాయి అంటారు. వాళ్ళకి నిజంగా ఎంత గొప్ప జ్ఞానమో, ఎంత స్కెచ్ గీశారో, ఎన్ని రాత్రులు నిద్ర మానుకొని మందు తాగుతూ ఆలోచించారో పాపం, స్కెచ్ గీశారు. భక్తి కోణంలో దానియేలుని ఎట్లా కొట్టగలం అని, సరే ఆ భక్తే వాని వ్యసనం అయితే అసలు అది ఎట్లా చేస్తున్నాడో చూడండిరా అని మళ్ళీ కొద్ది రోజులు కనిపెట్టారు. ఇక వాడిని వాడు చూసుకోడు, ఏ పొద్దు వాళ్ళు దానియేలుని చూడటమే. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిస్థితులు ఇవి పట్టవు వాళ్ళకి. వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఆ దానియేలుకి వెళ్ళే చూస్తూ ఉంటారు. ఆయనకి తెలుసు, స్కెచ్ గీశారు, నాకు ఎప్పుడు నా మీద ఒక కన్నేశారు, ఈ దరిద్రుల దృష్టి అంతా నా మీదే ఉందని దానియేలుకి కూడా తెలుసు. అయినా పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళు దృష్టించే కొద్దీ ఇంకా జాగ్రత్త పడుతున్నాడు ఎక్కడ దొరకకుండా. ఇక వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది ఏంటంటే, భక్తి చేస్తున్నాడు, అన్ని టైం మెయింటెనెన్స్ చేస్తాడు కదా, భక్తి దగ్గర కూడా అంతే చేస్తున్నాడు. రోజు టంచన్ కొట్టినట్టు 3 సార్లు వెళ్తాడు ఆ గదిలోకి, కిటికీలు ఓపెన్ చేస్తాడు, మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు డైలీ 3 times. అరే ఒక్కరోజన్నా మానుకుంటాడేమో చూడండి, అసంభవం. ఒక్కరోజు కూడా ఆయన మానుకోవటం లేదు. ఎన్ని ప్రాముఖ్యమైన పనులు ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా అతడు దేవునితోనే గడుపుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవుని టైం మాత్రం పొరపాటును కూడా పోగొట్టుకోవట్లేదు. అవసరమైతే మిగిలిన సమయాల్లో ఎక్కువ కష్టపడుతున్నాడు, కానీ దేవుని సమయం మాత్రం ప్రశాంతంగా ఆయనతోనే గడుపుతాం. మానే ప్రసక్తి లేదా? అస్సలు మేము చాలా కాలంగా కనిపెడుతున్నాం, ఒక్క రోజు కూడా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ అది బ్రేక్ అయితే చిరాకు పడుతున్నాడు, విసుక్కుంటున్నాడు. అతనికి బాగా బాగా వ్యసనం, దేవుడి వ్యసనం ఉంది. ఇప్పుడు అంతసేటు దేవుని వ్యసనం కలిగి ఉన్నాడనన్న వీళ్ళకి ఆలోచన రావద్దు, అతన్ని కదిలిస్తే ప్రమాదం రాని. వాళ్ళకి ఎందుకు వచ్చింది? తెలిస్తే ఆయన గురించి సరిగ్గా. కాబట్టి ఇక దాన్ని
దృష్టిలో పెట్టుకొని సరే రోజుకు 3 సార్లు చేస్తున్నాడా? సరే అని వేశారు, పథకం వేశారు. రాజు దగ్గరికి పోయి ఒక అరగంట పొగిడారు రాజు దగ్గరికి. ఈ రాజులకి పొగడ్తలు పిచ్చి. ఎక్కిస్తే చిటారు కొమ్మకి ఎక్కుతారు, మునగ చెట్టు చాలా స్పీడ్గా ఎక్కుతారు రాజులు. ఈ పొగడ్తలు పిచ్చి. మీరు కావాలంటే ఓల్డ్ మూవీస్లో చూడండి, ఆడు హాల్లోకి వచ్చేటప్పుడు రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ బీభత్స, రాజ భయానక అని ఏదో వాళ్ళు దిక్కుమల్ల పొగడ్తలన్నీ పెట్టి బహుపరాక్ అని చెప్పి వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు. అప్పుడు వీడు మ్యూజిక్లో టన్ 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 అనుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాడు. వెనకొకడు ఆ భుజం మీద నుంచి కిందికి ఏమంటారు దాన్ని, ఉత్తరీయమా? ఉత్తరీయం. దాన్ని ఒక 4 పట్టుకుంటారు. ఈడేమో ముందు ఏదో ఆయుధం పట్టుకొని గంభీరంగా అనుకుంటూ వస్తుంటాడు. ఈ రాజులకి పొగడ్తలు పిచ్చి. కాటిలు ఒక అరగంట పొగిడారు. అస్సలు మీరు అట్లా, మీరిట్ట, మీరు అది, మీరిది అని బాగా పొగిడేశారు. అన్ని పొగడ్తలు విని మమ్మల్ని ఇంతగా మీరు గుర్తించినందుకు చాలా సంతోషం. చెప్పండి, మీరేం చెప్పినా మేము చేస్తాం అన్నారు. మహారాజా, మేము ఇంతగా మాకు సేవ చేస్తున్నారు మహాప్రభువులు, ఇంకా మేము మీ దగ్గర ఏం పొందుతాం? మాకు ఒక్క అవకాశం ఇప్పించండి మహాప్రభు అన్నారు. ఏమిటి అవకాశం చెప్పండి, ఇప్పిస్తాం. 1 నెల రోజులు తమని సేవించుకునే అవకాశం మాకు ఇవ్వండి. ఎందుకంటే దేవుడు కనపడట్లా, మాకు మీరు కనబడుతున్నారు. మీరు మాకు కనబడే దేవుడు. ఎవరు? కనబడే దేవుడు. కాబట్టి 1 నెల రోజులు తమని సేవించుకునే అవకాశం మాకు ఇవ్వండి. అంటే ఏం లేదు మహారాజా, 1 నెల రోజులు మన రాజ్యంలో పౌరులు, మేము అందరం అన్ని పూజలు, అన్ని కార్యక్రమాలు అందరూ అన్నీ మానేసి 1 నెల రోజులు తమరునే సేవించాలని మేము ఆశిస్తున్నాం. మహాప్రభు, ఇది మా తీవ్రమైన హృదయ వాంఛ. ఇది కాదు అంటే మాకు బ్రతకాలని కూడా అనిపించదు. ఆ పైన తమరి దయ. మమ్మల్ని ఇంతగా ఆరాధించటం, అభిమానించటం వెనక ఉన్న ఉద్దేశం ఏమైనా అయి ఉండొచ్చు. కానీ రాజ్య పౌరులందరినీ ఆ విధంగా శాసించడం యుక్తమా? ఇంకా ఏమన్నానా? అంతకంటే భాగ్యం ఏముంది మహాప్రభు? తమని సేవించడం కంటే, అది కూడా సంవత్సరాలు కాదు కదా, 30 రోజులు, 1 నెల దినాలు. పాపమేముంది? అయినా మీరు యోగ్యులే కదా, మీరు మా రాజు కదా. కనబడని దేవుడు కనబడట్లేదు, కనబడే దేవుడు మీరు కదా. కాబట్టి ఆరాధించనివ్వండి. ప్రార్థనలు మీకే చేయాలి, విజ్ఞాపనలు మీకే చెల్లాలి, స్తుతి కూడా మీకే, అన్నీ మీకే. ఇక ఎవ్వరూ ఏ దైవానికి మొక్కకూడదు 1 నెల దినములు అని. మరి మా మనవి మన్నిస్తారా? మమ్మల్ని చావమన్నారా? నన్ను ఘనపరచడం కోసం మీరు ఇంత త్యాగానికి పూనుకుంటే నేను కాదంటానా? రాజాజ్ఞ 30 దినములు రాజ్యములోని ప్రతి పౌరుడు తమ విన్నపము, ప్రార్థన, ఆరాధన సమస్తము మాకే సమర్పించాలి. ఒకవేళ దాన్ని మీరితే శిక్షలు కూడా ఉండాలి మహాప్రభు. ఏం శిక్ష? తమరి ఆజ్ఞ, రాజాజ్ఞ మీరితే వాడు చాలా పెద్ద నేరస్తుడు మహారాజా. కాబట్టి వానికి మరణదండనే సరైనది. నాకు ప్రార్థన చేయనందుకు మరణదండం ఎందుకులే అన్నాడు. లేదు మహారాజా, 1 నెల రోజులు యాజ్ఞ నెరవేరాలి, లేకపోతే ఎవరు లెక్క చేస్తారు మిమ్మల్ని? కాబట్టి ఖచ్చితంగా మరణదండన విధించాలి. అది కూడా ఘోరమైన మరణం. ఎట్లా ఉండాలో తెలుసా? ఆ మరణం తలుచుకుంటేనే మిగిలిన వాళ్ళకి గుండెల్లో వణుకు పుట్టాలి. అలాంటి మరణం సింహాల గుహలో వేయబడాలి. అంతే మహారాజా, ఈ విషయంలో మేము చాలా తీవ్రంగా ఉన్నాం. మరీ మోమాట పెట్టేస్తున్నారు. ఆయన నా పౌరులు ఈ విషయం విన్నప్పుడు సంతోషంగా నన్ను సేవిస్తారు. అందులో నాకు సందేహం ఏముంది?
తప్పకుండా రాజాజ్ఞ చెప్పండి. 30 దినములు ఎవడైనా సరే తమ తమ దైవములను మొక్కరాదు, ఆరాధించరాదు, స్తుతించరాదు, ప్రార్థించరాదు. రాజునైనా నన్నే సేవించాలి, నాకే తమ మనవులు చెప్పాలి, నాకే తమ విన్నపాలు తెలియజేయాలి. ఓకే, ఈ ఆజ్ఞ మీరిన వానికి సజీవంగానే సింహాల గుహలో వేయబడతాడు. ఆ పైన మీ ఇష్టం. రాజాజ్ఞ వెళ్ళిపోయింది, రాజాజ్ఞ జారీ అయిపోయింది. రాజ్యంలో పౌరులందరికీ దడగమ్మింది. పొరపాటున అలవాటు ప్రకారం ఎవడన్నా దేనికన్నా మొక్కాడంటే అయిపోతారా అని ముందే చెప్పుకొని ఎవడుకాడు అన్ని మానేసుకున్నారు. ఈ విధమైన ఆజ్ఞ రాజు ఆజ్ఞాపించాడు, ఇది ప్రారంభమైంది అని ఎరిగి ఉండి కూడా దానియేలు తన భక్తిని మానుకోల, దానియేలు ప్రార్థన మానుకోల. రాజాజ్ఞ దానియేలు సముఖంలోనే జరిగింది. దానియేలు నవ్వుకున్నాడు. స్కెచ్ ఎవరు గీశారో అర్థమైపోయింది. దాన్ని తిక్కలోడు కాదుగా, మేధావి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు నవ్వుకున్నాడు. నవ్వుకుని నన్ను గాజేయటానికి వేశారా, పర్లేదులేరా, కానీ మీ పని మీరు కానివ్వండి, నాకు నా దేవుడు ఉన్నాడుగా. మీరు ఎలాంటి ఆజ్ఞలు కాదు, ఎట్లాంటి ఆజ్ఞలు ఇంకా ఎన్ని పెట్టినా నేను నా వ్యసనాన్ని మాని ఉండలేను. నా వీక్నెస్ రా దేవుడు, నా బలహీనత రా, ఆయన నా వ్యసనం రా. నేను ఆయన్ని మాని ఉండలేను, నేను ఆయనతో గడపాల్సిందే. ఈ ఆజ్ఞ జారీ చేసిన వాడు రాజు అయితే ఇలాంటి రాజులందరి మీద రారాజు నా దేవుడు. కాబట్టి నాకేం చింత లేదని ఏ మాత్రం భయమో బెరుకు లేకుండా చక్కగా వెళ్ళి రోజు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవునితో గడుపుతూనే ఉన్నాడు. వల పన్నారు, పిట్ట చిక్కింది వలలో, ఇంకేం చుట్టేశారు. రాజు దగ్గరికి పోయి ఏడ్చేశారు, మహారాజా ఈ దారుణాన్ని సహించలేకపోతున్నా, ఈ ఘోరాన్ని భరించలేకపోతున్నాను. ఏమిటది అన్న? రాజ్య పౌరులలో సామాన్యుడు మొదలుకొని అగ్రస్థానంలో ఉన్న వాళ్ళ వరకు అందరూ తమరి ఆజ్ఞను పాటించి తమరనే సేవించి తమరికే ప్రార్థించి తమరికే తమ మనవులు తెలియజేస్తూ ఉండగా మన ఆస్థానంలోనే ఉన్నత స్థానంలో ఉన్న దానియేలు తమరికి గాక తమ దేవునికి, తమరికి గాక తన దేవునికి దినమునకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. అది మానలేదు. ఈ సంగతి ఆ నోట ఈ నోట ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది. మహారాజా రాజాజ్ఞ వచ్చినా అది చెల్లుబాటు కాలేదు. రాజ్య అధికారంలో ఉన్న ఒక వ్యక్తే, కీలక పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తే ఆజ్ఞ మీరాడని ప్రజల్లోకి వచ్చేసింది. మహారాజా దానియేలు ఈ ఆజ్ఞ మీరాడని రాజుకు తెలియగానే రాజులో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే తనకు ముందున్న రాజుల్లో కొంతమంది దానియేలు, శద్రకు, మేషాకు, అబేద్నెగోల గురించి చెప్పి వారి దేవుని గురించి రాసినటువంటి శాసనాలు గట్రా దర్యావేషుకు తెలుసు. అందులో దానియేలు దగ్గర ఏ లోపం కూడా దర్యావేషు కనబడలేదు. దానియేలు క్యారెక్టర్ పరంగా అయినా, కష్టం చేసే విషయంలోనైనా, క్రమశిక్షణ విషయంలోనైనా రాజీ లేని వ్యక్తి. అందులో దేవునికి భక్తి చేస్తున్నాడు. ఎందుకు వచ్చిన గొడవరా, నా ప్రాణానికి తెచ్చేటట్టున్నారు మీరు. ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోయినా పర్వాలా, ఈ ఆజ్ఞ ఒక దానియేలు విషయంలో నేను రద్దు చేస్తున్నాను అన్నాడు. దానియేలు విషయంలో నేను రద్దు చేస్తున్నాను, ఇక మిగిలిన వాళ్ళందరికీ ఇది వర్తించిద్ది అన్నాడు. అప్పుడు వీళ్ళు ముందే మాట్లాడుకొని ఉన్నారు. అందరూ కలిసి గుంపుగా రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు, మహారాజా తమకు ఇష్టమైన వాడికి ఒక న్యాయం, మిగిలిన సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? ఇది ఒక తండ్రిగా, ఒక రాజుగా మేము దేవుడు అని నిన్ను ఆరాధించామే, నిన్ను తృణీకరించిన వానికేమో మినహాయింప, నిన్నే సేవించిన మాకేమో శిక్ష. ఇదేమన్నా న్యాయంగా ఉందా? న్యాయం అంటే అందరికీ న్యాయం, సమన్యాయం, పక్షపాతం ఉండకూడదు. మరి తమరు ఇలా చేయటం వలన మీ అధికారానికే నష్టం కలిగిద్ది,
మీకు ఔన్నత్యం తెచ్చిపెట్టాలని మేము చేసిన ఈ కార్యం కాస్త మీ అవమానానికి కారణమైద్ది. ఈ దారుణాన్ని మేము సహించలేము, దీనికంటే మేము చచ్చింది మేలు అని మళ్ళీ అదే పాటకు వచ్చారు. ఎవడురా మీరు తడవకి నేను చేస్తాం అంటారు. దరిద్రులారా, ఈ మీ సాగుకు వచ్చింది కాదురా, దానియేలు సాగుకు నా సాగుకు పెట్టారా మీరు. సరే సావండి, ఆ దానియేలు ఒక 30 రోజులు మానుకోవచ్చు కదా. నా ప్రాణానికి తెచ్చిపెట్టకపోతే మనశ్శాంతి లేకుండా నాకు ఏమైనా కానీ నాకు మనసు రావట్లవద్దు, దానియేలు నేను చేయొద్దు అంటాడు. మళ్ళీ మహాప్రభో ఒక్కసారి ప్రజలను ఆలోచించండి, ఇంతవరకు మీకు మచ్చలేదు, ఇలాంటిది జరిగిందని తెలిసిందనుకో, అదే దానియేలు కాబట్టి వదిలేశాడు, సామాన్యులు ఎవడన్నా మీరితే చంపేసేవాడు కదా అని రాజ్యమే నిన్ను ద్వేషిస్తుంది. నీ జీవిత చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగులుతుంది. తమరు దీనికి ఒప్పుకున్నా మేము సహించాం, దీన్ని మేము తట్టుకోలేం, ప్రజల్లో వచ్చే ఆ వ్యతిరేకతను మేము సహించలేము, అమ్మో వాళ్ళని మేము కంట్రోల్ చేయలేమని ఒక డే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు ఈ వాదనలు నడిచినాయి. అప్పుడు రాజు ఇక చేసేది లేక, సరే ఇక మీ నోళ్ళు మూయండి, దానియేలు చావేగా మీకు కావాల్సింది, రేయ్ పోయి ఆ దానియేలు తీసుకొచ్చి సింహాల గుహలో వేయండి. తీసుకొచ్చారు, రాజు సముఖంలోకి వచ్చాడు. నా ఆజ్ఞను మీరి దోషివైనందున నిన్ను సింహాల గుహకు అప్పగిస్తున్నాను, పో తీసుకెళ్ళండి. నేరం రుజు చూపించి శిక్ష ఖరారు చేసి దోషి అని నిర్ధారించి పంపించారు. దానియేలు ఏమి ఇబ్బంది పడలా. భూమి మీద ఉంటేనేమో సేవ చేసుకుంటా, ప్రాణం తీస్తేనేమో ఆయన దగ్గరికే పోతా. ఉన్న ఆయనే పోయిన ఆయనే, ఉంటేనేమో ఇంకా దూరంగా ఉంటాను, పోతేనేమో ఇంకా దగ్గర అవుతాను. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ముఖాముఖి ఆయన చూస్తాను. హల్లెలూయా. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారనామది కోరిని. సంతోషంగా వెళ్ళిపోయాడు సింహాల గుహలో. ఆహా, ఇంత త్వరితగతిని నేను నా తండ్రిని కలుసుకోపోతున్నా, నా దేవుణ్ణి కలుసుకోపోతున్నా. ఇప్పటి వరకు మరుగునున్న నీవిగా నా కళ్ళు ముందుకు రాబోతున్నావు తండ్రి. నా బ్రతుకు ధన్యమైపోయింది, నా జీవితానికి ఒక ముగింపు దొరికింది. ఇంకా పరుగున నీ సన్నిధికి వచ్చేయచ్చు, నీతో ఉండొచ్చు. ఇప్పుడన్నా ఈ బాధ్యతలు, ఈ పనుల వల్ల రోజుకు 3 మారు మాత్రమే నీతో గడపగలుగుతున్నాను. ఈ కార్యం జరిగి నా ఊపిరిపోయిన మరుక్షణం ఎప్పుడు నీతోనే ఉండొచ్చు. నాకెంత అవకాశం ఇచ్చావు దేవా, స్తోత్రం. వెళ్ళిపోయాడు, గుహలో వేశారు. ఎంత ఆనందమో వాళ్ళకి, ఎంత సంతోషమో. ఇది జరిగినందుకు ఒకడేమో ఉపవాసం ఉన్నాడు, ఏది పొగడ్తలకు లొంగి పొంగి మునగ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కాడు చూడు. ఇప్పుడు వాడికి నడువు తిరిగే పరిస్థితి వచ్చింది. వాడు కూర్చున్నాడు, అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏం కిందకు పోతే ఏమైద్దో, పైన ఉంటే ఏమైద్దో, ఎప్పుడు పొలక్కమ తిరిగిద్దో అనేది వాడి కర్మ, వాడికి అక్కడ గాలింది. ఈ కుట్ర చేసిన వాళ్ళందరూ మరి మందు పార్టీ చేసుకున్నారో, డ్యాన్స్ పార్టీ పెట్టుకున్నారో, ఏ పార్టీ పెట్టుకున్నారో, మొత్తానికి వాళ్ళు నైట్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. శత్రువు పోయాడ్రా. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. వాడు తింటల్లా, మనల్ని తిన్నేట్లా గడ్డివా మీద కుక్కలాగా కాసుకొని ఉన్నాడు. గడ్డి తింటుందా కుక్క? పశువుని తినిచ్చిద్దా? గోల చేసిద్ది. అట్లాగా ఆడు తప్పు చేయట్లా, మనల్ని చేయనిట్లా.
పెద్ద బంధకం అయిపోయాడు. ఈరోజు నీవు చేసే పనిలో నిజాయితీగా ఉంటే మిగిలిన వాళ్ళకి నువ్వు నచ్చవు, తెలుసా? నచ్చవు. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, వాళ్ళకి నచ్చదు. పెద్ద నీతిమంతురాలు బయలుదేరింది, పెద్ద నీతిమంతుడు బయలుదేరాడు, స్తంభం ఎత్తేవాడు బయలుదేరాడని ఎటకారం చేస్తూ ఉంటారు. స్తంభం ఎత్తే మహాతల్లి బయలుదేరింది. ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు దరిద్రం పోయిందని వాళ్ళకి ఒక్కసారికి ఎంత హ్యాపీయో, ఎంత ఆనందమో, ఎంత సంబరమో. ఆ నైట్ అంతా ఎంజాయ్. రాజు దగ్గరికి దీనంగా వచ్చారు. మహాప్రభు, తమరు ఏమీ ఆహారం తీసుకోలేదు, ఉపవాసం ఉంటే ఎలా మహాప్రభు? తినాలి కదా, దినమంతా మాతోనే మాట్లాడుతున్నారు, కాస్త తినండి. నక్క వినయాన్ని ప్రదర్శించి నాటకాలు ఆడారు. చేసినంత చేశారుగా, మళ్ళా వచ్చింది ఆ ఫుడ్ కోసం పండి అన్నాడు. వాడికి దడగమ్ముతుంది, సస్తాడు వాడు. ఏం దేవుని ఉగ్రత వచ్చిందంటే ఏమైంది వాడిగతి? అందులో దానియేలు గురించి మనకు తెలుసు. కాదు మహారాజా, తమరి కోసం ఏదన్నా డ్యాన్స్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మ్యూజిక్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మందు పార్టీ. వాళ్ళకి తెలుసు అతని మొహం మాడిపోయింది. ఈ పార్టీలు ఏం ఒప్పుకో, ఇవన్నీ మన పార్టీలు రా అని అనుకొని పైకి చెప్పండి మహారాజా ఏమంటారు, కాస్త ఏమన్నా సంతోషంగా, కొంచెం సంతోషమా? సంతోషంరా, నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటోడు, నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటోడు. అలాంటి వాడిని బలి చేయడానికి ఇష్టపడ్డారు దుర్మార్గులారా మీరు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి డ్యాన్సులు అంటే, డ్యాన్సులు ఎవరికి కావాలరా మీ డ్యాన్సులు? ఈ పొద్దున్న నుంచి వేశారు కదా డ్యాన్స్. తమరంత కోపగించుకుంటే ఎలా మహారాజా? తమరి కోసం, తమ గొప్పతనం కోసం మేము ఇంత పని చేశాం. మొత్తం పోయారు. గడప దాటి చేతులు కొట్టుకున్నారు. అదే చెమ్మ చెక్క ఆట ఉంటుందే, చెమ్మ చెక్క ఆట. బయటికి పోయి చెమ్మ చెక్క ఆడుకున్నారు, చేతులు కొట్టుకొని. సక్సెస్ అని ఇళ్ళకి పోయారు, గ్రూప్ అయ్యారు, ఎంజాయ్. ఫ్యామిలీస్ కూడా చెప్పారు. పేడ విరగడైంది, దరిద్రుడు పోయాడా. నేను మన దేవతకు మొక్కాను, మన అమ్మ చేసింది, మన అయ్య చేశాడు. మీరు మరి చాలా రోజుల నుంచి బాధపడుతుంటే వాడు సావాలని ఎదురు చూశాను. ఈరోజు వాడికి సావు మూడ్చింది మన అమ్మ, మన అయ్య అని వాళ్ళ ఆనందాలు వాళ్ళే. ఏంది అటు చూస్తున్నారు? ఇవన్నీ ఏడున్నారా బైబిల్లోనా? ఇంత వివరంగా రాస్తే ఇంత పుస్తకం అయింది. అందుకని మెయిన్ మ్యాటర్ మాత్రమే రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాత్రం అంచనా వేయలేమంటండి సన్నివేశాలు, అంతే. ఆట ఆడుకున్నారు, ఆడికి పోయి పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. ఈడేం తిండి మానుకొని కూర్చున్నాడు. ఇప్పుడేమగునో, ఇంకాసేపు ఏమగునో. అసలుగా ఆ బెల్షస్సర్ అనేవాడు దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు ఒక రాత్రి తెల్లవారేసరికి చచ్చాడంట. నెబుకద్నెజరు అనేవాడు 7 సంవత్సరాలు పశువులా గడ్డి తిన్నాడంట. ఈ 2 పనులు చేసింది ఆ దేవుడే. నాకేం మూడిద్దో? ఈ దరిద్రుల్ని జావగొట్టాలా? నేను దేవుడిందిరా దరిద్రులారా, నేను దేవుడేందిరా, నాకు మొక్కటం ఏందిరా, నాకు ప్రార్థనలు ఏందిరా, నన్ను ఎట్ట చేశారు ఏందిరా, ఇంత బకరాన్ చేశారు ఏందిరా, పొగిడి నాకు నిద్రాహారం లేకుండా చేశారు ఏందిరా. పాప అన్నీ తలుచుకుంటున్నాడు, గందరగోళం అయిపోతున్నాడు. మేనే టేకేలు ఫార్సినని రాయబడిద్దేమని చూస్తున్నాడు. గోడకి వెళ్ళి దేవులు ఆడుకుంటున్నాడు. ఏ గోడ మీద ఏం కనపడిద్దా? అయినా నాలాంటి వాడు చచ్చినా పర్వాలేదులే, అలాంటి నీతిమంతుడిని తీసుకెళ్ళి నేను నాకు అది చేశాను. నాలాంటి వాడికి మూడినా పర్వాలేదులే, చచ్చినా పర్వాలేదులే, ఉండకూడదులే నేను. అంత దుర్మార్గమా? ఎంత భక్తిపరుడు, అంత భక్తిపరుడికి అంత అన్యాయం చేశాను. నాకు ఇది కరెక్టే అనుకుంటా గోళ్ళకి వెళ్ళి చూసుకుంటా, ఎటుపక్క చేయొచ్చి గీతలు రాసిద్దో అని వాడు. నైట్ వాడికి కూడు లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు. అక్కడ రాస్తుంది ఫాస్టింగ్ ఉన్నాడని, ఉపవాసం ఉన్నాడట రాజు. ఎందుకున్నాడు? దానియేలు బతకాలని ఉన్నాడా, లేకపోతే నేను చేస్తానని భయంతో ఉన్నాడా? వాడిని అడుగుదాం, పోయి నాకు దర్యావేసిన అడుగుదాం, ఎందుకున్నావు బ్రదర్ ఆ రోజు ఫాస్టింగ్ అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రస్తుతానికి అడగలేం కానీ పోయినప్పుడు అడగవచ్చు. ఉంటాడా? ఆడు కూడా ఉంటాడా? దానియేలు గుహలోకి వేయబడ్డాడు. గుహ అడుగుకి వెళ్ళాడు. క్రూర మృగాలు, సింహాలు మామూలు విషయమా? చాలా డేంజర్.
గుంపుగా వచ్చేసి మీద పడితేనే వాళ్ళ ఊహ బయట అయిపోయి ఉంటాడు. ఈ పాటికి అయిపోయి ఉంటాడు అంటామని ఒకటి అడిగితే అయిపోవటం. తిండి లేదురా వాటికి, ఆ సింహాలకి. వాటి కడుపుల్లో కూడా పోయి సగం జీర్ణం కూడా అయిపోయి ఉంటాడు. ఇంకెక్కడ అవి ఎముకలు కూడా అయిపోయి ఉంటాయి. అవి కరువు మీద ఉన్న సింహాలు, వాటి చేతుల్లోంచి ఇంకెవడరా వాడిని కాపాడేది అని ఆలోచించడం మానేస్తే ఆగరా, పండగ చేసుకోరా. ఆహా సూపరం. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా ఆపోజిట్లో ఉంది. దానియేలు ఖండాలు అయిపోవటం, దానియేలు వాటి కడుపులో జీర్ణం అవటం కాదు, వాటి కడుపులో దడగమ్మి మొత్తం కలిసి ఒక మూల కూర్చున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గడగడ వణుకుతాయన్నీ ఒక మూల కూర్చున్నాయి. ఎందుకు తెలుసా? దానియేలు ఎంట్రీ ఇవ్వక ముందే ఇంకొక ఆయన ఎంట్రీ ఇచ్చాడు అక్కడ. దూత